బిలాము. మరి అతనికి ఇదే గాడ్ హెస్ గివెన్ గ్రేట్ గిఫ్ట్ ఏంటంటే, ఎవరినైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళు ఆశీర్వించబడతారు, ఎవరైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారు. అయితే ఇక్కడ మరి చదువుకుని కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, మరి ఒక మోయాబు రాజు మీదకి మరి ఇశ్రాయేల్ అంతా అక్కడ మరి దేవుడు ఆ యొక్క ప్రాంతాన్ని లోపరుచుకోమన్నప్పుడు ఆ ప్రాంతం యుద్ధంలో దిగినప్పుడు మరి యొక్క బాలాక్ అనే ఒక రాజు ఆ యొక్క మోయాబు దేశంలో సిప్పోర్ కుమారుడు బాలాకు ఆ యొక్క బిలాం దగ్గరికి మరి కొంతమందిని పంపించి మరి వాళ్ళ పక్షంగా ఇశ్రాయేలుని శపించమని అడిగాడు. ఎవరిని? ఇశ్రాయేలు దేవుని బిడ్డల్ని, దేవుడి చేత ఆశ్రయించబడిన వాళ్ళని శపించుటకు మరి అనేకమైన గిఫ్ట్స్ అని తీసుకెళ్ళాడు. మరి అదే సంఖ్యాకాండలో మనం చూసుకుందాం. 5వ వచనంలో ఏముంది ఇక్కడ, 22వ అధ్యాయము 5వ వచనంలో, కాబట్టి అతడు బేయర్ కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమంతా నది అద్దరున పేతురుకు దూతల చేత వర్తమానం పంపాను. ఎలా అయినగా చూడండి, ఇక చివరి వచనంలో చూసుకుంటే 6వ వచనంలో, ఎలా అయినగా నీవు దీవించేవాడు దీవించబడినని, శపించేవాడు శపించబడిన నేను ఎరుగుదును. కాబట్టి బాలాక్ అని చేసే ఆ యొక్క రాజు అతని దగ్గరికి అనేకమైన బహుమతులు, అనేకమైన జనాంగాన్ని, ఆ యొక్క రాజ్యంలో పెద్ద పెద్ద వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తాడు, నువ్వు శపించే వాళ్ళకి శపించబడతారంట. మరి ఇశ్రాయేల్ మరి మా చేస్తున్నారు, మరి ఆ హెబ్రీయుల్ని శపించమని మరి ఆయన గిఫ్ట్ అని పంపించినప్పుడు, అయితే ఈ యొక్క బిలాము నదుకు మరి వాళ్ళంతా వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, తర్వాత చదువుకుంటే ఏమన్నాడు, అతడు ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా సెలవు ఇచ్చిన మాటనే నేను తిరిగి మీతో చెప్పేదను అని. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నద్ద బస చేసి దేవుడు బిలాము నద్దకు వచ్చి, నీ వద్ద ఉన్న ఈ మనుషులు ఎవరైనా అడగా ఏమన్నాడు, వాళ్ళు వచ్చి దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఎవరు అంటే పలాని బిలాము యొక్క బాలాకు యొక్క మోయాబు రాజు యొక్క జనాంగం అన్నప్పుడు ఏమన్నాడు, చిత్తగించము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చాను, వారు భూతలం నుండి కప్పుచున్నారు, నువ్వు ఇక్కడే ఉండి నీతో వారు చేపించమని నేను వారితో యుద్ధం చేసేవారితో తోలువేదనం అనే వారు వీరి చేత నాకు వర్తమానం పంపాను. ఏమన్నాడు, వాళ్ళని శపించినప్పుడు నేను తోలివేస్తాను, కాబట్టి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు మరి యెహోవా దేవుడు ఏమన్నాడంటే, 2వ నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, నువ్వు ఆశించబడిన వారు అని, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. అయితే బిలాముకి మరి దేవుడి యొక్క ప్రవక్తగా ఉన్నాడు. అతను ఎవరు శపిస్తారో వాళ్ళని శపించబడతారు, ఎవరు ఆశీర్వదిస్తారో ఎవరినైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు ఆశీర్వించబడతారని ఆ రాజుకు తిరిగి మరి పంపించినప్పుడు దేవుడు వాళ్ళని శపించబడతారు, వాళ్ళని ఆశీర్వించబడిన వారు వాళ్ళు నా ప్రజలు అన్నప్పుడు వాళ్ళని మళ్ళీ పొద్దున ఏం చేశాడు, పంపించేశాడు వాళ్ళందరినీ. ఇది కుదరదు కాబట్టి బిలాము ఏమన్నాడు, ఉదయం లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశానికి వెళ్ళి మీరు ఇక వచ్చుటకు యెహోవా అని చెప్పుచున్నాడు అనగా వాళ్ళంతా మళ్ళీ ఇదే గో బ్యాక్ టు ఆ యొక్క దగ్గరికి వెళ్ళిపోయారు ఆ రాజ్యంలోకి. అయితే మరీ కొంతమంది బాలాకు ఏం చేశాడు, మరీ కొంతమందిని ఇంకా విలువైన గిఫ్ట్లు పట్టుకొని వెళ్ళి మళ్ళీ అయ్యా యొక్క నువ్వు ఏదో విధంగా శపించయ్యా అంటే శపించడము అన్నప్పుడు ఈ యొక్క బాలాకు ఏం చేశాడు, మళ్ళీ నేను దేవుడి దగ్గరికి వెళ్తాను కాబట్టి నాకు దేవుడు కానీ మళ్ళీ చెప్తే నేను వాళ్ళు శపిస్తాను అని చెప్పి మళ్ళీ 2వసారి మళ్ళీ వెళ్ళాడు. మరి ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని ఇక్కడ రాశాడంటే, దేవుడు మనకి ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు అది చిత్తం కాదని ఎదిగినప్పుడు, అది నాకు ఏర్పాటు కాదని దేవుడు దాన్ని స్పష్టంగా మనతో మాట్లాడినప్పుడు ఈ యొక్క మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే మళ్ళీ 2వసారి దేవుని దగ్గరికి వెళ్తాం. కారణం ఏంటంటే దేవుని కంటే, దేవుని మాట కంటే మనం దాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం. అది మనం తెలియకుండానే మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం అందరినీ. అరే అందరూ కాదు, మనకంటే అందరూ బెస్ట్గా ఉన్నారు కాబట్టి
నేను కూడా అలా ఉండాలా, కాబట్టి నేను ఎట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ నేను తీసుకోవాలా. అయితే క్రైస్తవులకి మరి దేవుని భయం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి ఇది నాకు దీన్ని బ్లెస్ చేయండి, దీన్ని ఆశీర్వదించని చెప్పి మనం దేవుని అడుగుతా ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ ఎందుకు ఈ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు ఏమన్నాడు, రెండోసారి వచ్చినప్పుడు సరే వెళ్ళు అన్నాడు. అయితే ఇట్స్ నాట్ గాడ్ విల్లింగ్, దేవుని యొక్క అది ఇష్టం కాదు. అయితే మళ్ళీ రెండోసారి వచ్చి యొక్క బిలాము నేను మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినా వాళ్ళని సేపించడానికి మళ్ళీ అడిగినప్పుడు చూడండి ఎంత అంటే ఆల్రెడీ సేపించారు నా ప్రజలు, వాళ్ళతో నువ్వు వెళ్ళకూడదు. 12వ వచనంలో ఈ ప్రజలు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పారు. ఎవరి ద్వారా ఆశీర్వించబడ్డారు? దేవుని చేత ఆశీర్వించబడ్డ వాళ్ళే. ఒక మనిషి శపించాలన్నప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పాడు. మరి అయితే ఇక్కడ ఏం జరిగింది, రెండోసారి మళ్ళీ వాళ్ళు ఇంకా మంచి గిఫ్ట్లు మంచి తీసుకొచ్చినప్పుడు కదా మనకి చిన్న అమౌంట్ అయితే చిన్న అమౌంట్లో చిన్నదైతే మనం దాని పెద్ద పట్టించుకోవాలా, దేవుడి కంటే ఇంపార్టెంట్ కాదు అని వదిలేస్తాం. అదే సాతాను పెద్ద మొత్తంలో చూపిస్తుంది. అంటే వైపు ఉంది కదా. కాబట్టి చిన్న మొత్తంతో మొట్టమొదటి వచ్చారు. ఆ చిన్న మొత్తంలో మరి దేవుని మాట విన్నాడు. రెండోసారి ఎక్కడికి వచ్చాడు? పెద్ద మొత్తంలో వచ్చాడు, పెద్ద అమౌంట్తో వచ్చారు. మళ్ళీ విలువైన వస్తువు మళ్ళీ వచ్చారు. ఈసారి ఏమైంది, బిలాము ఫెయిల్ అయిపోయాడు. దేవుని కంటే వాడిని ఇష్టపడ్డాడు. అయితే దేవుడు ఏమన్నాడు, దేవుడు మరి మనం చేసే మన యొక్క దేవుడికి లోబడిన వాళ్ళకి లోబడకుండా దేవుడికి ఇష్టంగా మనం జీవించకపోతే, దేవుడి కంటే లోకాన్ని ఇష్టపడితే దేవుడు వదిలేస్తాడు, వెళ్ళమంటాడు. దేవుడు ఏమి వెళ్ళంటాడు, నువ్వు వదిలేసి గట్టిగా పట్టుకుని నాకు అదే కావాలంటే గట్టిగా పట్టుకున్నప్పుడు సరే వెళ్ళమంటాడు. అయితే తర్వాత నష్టపోయేది ఎవరంటే మనమే. మరి ఇక్కడ బిలాము చూసినప్పుడు బిలాము మరి ఆ తర్వాత మనం చదువుకుంటే వాక్యంలో ఆ యొక్క గాడిద మీద వెళ్తున్నప్పుడు యెహోవా యొక్క దూత ఖడ్గం పట్టుకొని ముందు నిలబడి ఉందంట. ఇట్ ఈస్ నాట్ గాడ్ విల్లింగ్, దేవుడు పొమ్మన్నాడు. ఇంకా అయితే ఏమైంది, దేవుని యొక్క శిక్ష రావడం ప్రారంభమైంది ఇక్కడ. మరి ఆ ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క గాడిద ఏం చేసింది, ఆ ముందుకు పోకుండా ఉంది. ముందుకు పోతే ఆ యొక్క మరణం అనేది బిలాముకు వచ్చిండేది. ఆ రోజు రాత్రి చనిపోవాల్సి వచ్చేది. వీళ్ళందరితో కలిసి వెళ్తా ఉన్నాడు, వెళ్ళమన్నాడు. సరే వెళ్ళు నువ్వు అన్నాడు, తప్పించొద్దు అన్నాడు. మరి అక్కడికి వెళ్ళమన్నాడు. అయితే మొన్నాడు ఇంకా వెళ్తున్నాడు. అక్కడ మళ్ళీ నెక్స్ట్ ప్రార్థన చేసాము కదా, మళ్ళీ మూడోసారి అక్కడ పోయి మళ్ళీ యెహోవా తండ్రి నాయన మరి ఇక్కడ దాకా వచ్చాను, ఇంకోసారి ఇంకోసారి ప్రార్థన చేస్తాను అని అనుకొని ఉండొచ్చాము. మరి ఏదైనప్పటికీ మరి ఆ యొక్క ప్రాంతంకి వచ్చినప్పుడు అది ఏమన్నాడు, 22వ వచనంలో అతడు వెలుచుండగా దేవుని కోపం రగులుకొని యెహోవాతో అతని విరోధి త్రోవలో నిలిచి అతడు తన గాడిద నెక్కి వెలుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా ఉండేది. యెహోవా యొక్క కట్నం చూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచిండట. ఆ గాడిద చూసాం కనుక అది త్రోవలో విడిచి పొలంలో పోయాను. చూసారా, గాడిదకి మరి ఆ యొక్క ఖడ్గం పట్టుకున్న ఆ యొక్క దేవత ముందు కనిపించినప్పుడు ఏం చేసినది, ఆ దారిలో పోకుండా పక్కెళ్ళిపోయిందండి. పక్కెళ్ళిపోయేసి ఆ యొక్క పొలంలో పడి వెళ్ళిపోతా ఉంది. దాన్ని మరి చదువుకుంటే వాక్యంలో ఆ వాక్య బలం చదువుకుంటే దాన్ని ఎంత ప్రయత్నిస్తుంటే అది పోవట్లేదు. దానికి ఆ తర్వాత అది పోయి ఒక దగ్గర గోడకు పోయి ఆ కాలుని నలిగే విధంగా కదా, ప్రెస్ అయ్యే విధంగా తోసివేసినప్పుడు దిగి దాన్ని కొట్టడం ప్రారంభించాడు గాడిద. అప్పుడు దేవుడు దానికి స్వరాన్ని ఇచ్చాడండి. మానవ స్వరం ఇచ్చినప్పుడు, ఎందుకు నన్ను కొడుతున్నావు, ఎప్పుడైనా ఇలా చేశానా, ఎందుకు నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఆ యొక్క దేవదూత మనకు కనిపించినప్పుడు సాష్టాంగపడి అలా పశ్చాత్తాపం పొందాడు బిలాము. అయితే ఆ గాడిద రోజు కానీ ముందుకు వెళ్ళి ఉంటే తర్వాత చదువుకుంటే ఆ గాడి తప్పించబడేది, కానీ ఆ పైన
బిలాం చనిపోయేవాడు. దేవుడికి మనం చెప్పినప్పుడు మనం లోబడిపోతే మనం ఫెయిల్ అయిపోతాం. మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ మంచి ఫ్లవర్గా చాలా మంచి లైఫ్ మంది చాలా బాగుంటుంది, మన లైఫ్ చాలా సంతోషంగా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనుకుంటాము. అయితే వితౌట్ దేవుడి యొక్క పర్మిషన్ లేకుండా మనం వేస్తే మన ఆలోచనలో భూమి అంతా ఎత్తే అంట కదా, యెషయాలు అంటాడు మన ఆలోచనలో భూమి అంతా ఎత్తే. దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో ఇస్ గ్రేట్ ప్లాన్. మనకి దేవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళకి, ఆయన భయంకరంగా జీవించే వాళ్ళకి ఈజ్ గ్రేట్ ప్లాన్ ఉంటుంది. ఆ యొక్క మంచి ప్రణాళిక మన లైఫ్లో ఉన్నప్పుడు మనం అది వదిలేసి మన ప్లాన్ చేసుకున్నామంటే, నేను చేసుకోగలను, నేను హ్యాండిల్ చేయను అన్నప్పుడు దేవుడు మరి పక్కకి వెళ్ళిపోతాడు. దేవుడు ఎప్పుడైతే దూరంగా ఉంటాడో సాతాన్ అనేది, దాడి అనేది కదా. అయితే ఇక్కడ కూడా మరి ఈ యొక్క బిలాం లైఫ్ చూసినప్పుడు ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద ట్రెజర్స్, ఆ యొక్క మనీ, ఆ యొక్క సంపద, ఆ ప్లెంటీ ఆఫ్ మనీ అనేది అతనికి, ఆ గిఫ్ట్స్ అనేవి కానీ చాలా మంచి అనిపించింది కదా. మనం కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు కదా, శ్రమ, మనకి క్రిస్టియన్ లైఫ్ అంటేనే, ప్రభుత్వం ఉండడం అంటేనే ఇట్స్ ఎ ట్రయల్స్ అవర్ లైఫ్లో. వాటిని జయించినప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా మనలో ఎక్కువ అవుతుంది, స్పిరిచువల్ లైఫ్ అనేది ఇంకా పెరుగుతుంది. ఆ తర్వాత దేవుడిచ్చే గిఫ్ట్ అనేది ఇట్స్ ఎ వండర్ఫుల్ ఉంటుందండి. అయితే మన ఆలోచనతో మనం వెళ్తే లైఫ్లో మనము ఫెయిల్ అయిపోతాం. అందుకే ఈ యొక్క సామెతల్లో ఒక మంచి మాట దేవుడు మరి ఈ మాట రాసినప్పుడు, చదివినప్పుడు నిజంగా మన ఆలోచన ఎలా ఉంటాయి అనేది దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. చూడండి 12:14 అధ్యాయము సామెతలు 12వ వచనంలో చూస్తే చూడండి, ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. ఏమన్నాడు? ఒకని ఎదుట సరైనదిగా కనబడుతుంది, మనం అనుకున్నది బెస్ట్ అనుకుంటాం, ఈ పని చేస్తే నాకు బాగుంటుంది, ఈ వ్యాపారం చేస్తే నాకు బాగుంటుంది, నేను దీన్ని ఇన్వెస్ట్ చేస్తే నాకు మంచిగా కదా, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావితం అవుతూ ఉంటుంది చుట్టుపక్కల చూసినప్పుడు. నాకు కూడా సెటిల్ అయిపోద్ది నా లైఫ్, నేను ఇది కొంటే సెటిల్ అయిపోద్ది నా లైఫ్, లేకపోతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది, సంతోషంగా ఉంటుంది అయితే అండి ఒక ఎదుట సరైనది ఎలా ఉంటుంది, ఇట్స్ గ్రేట్, ఇట్స్ వండర్ఫుల్, ఏదైనా లాగా ఉంటుందంట కదా. సరైనదిగా కనబడే మార్గం, ఏ మార్గము? ఇట్స్ 100%గా ఆ టైంలో మనం ఎవరు చెప్పినా కూడా వినే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కదా. మన జ్ఞానం తెలియదు, దాన్ని ఏం చేస్తుంది, అహంగా ఉంటుంది మనకి. ఆ టైంలో ఎవరు చెప్పినా ఇట్స్ ఎ వెరీ ఫూలిష్ గా ఉంటుంది ఏమన్నా మనకు సహాయ. అయితే ఎందుకు ఎంతో మంది అందరూ బెస్ట్గా మంచి కోసం అందరూ మంచిగా చేయాలని ఎంతమంది ఉన్నారు, కానీ ఎంతమంది చాలా మంది ఎంత లాస్లు అయిపోయి, దెబ్బలు అయిపోయి, ఫెయిల్యూర్ అయిపోయి, ఫ్యామిలీ లైఫ్ అయితేనేమి భార్యాభర్త సమాధానం లేకుండా ఎంతోమంది డైవర్స్ అయిపోవడానికి, ఎంతోమంది బాగా ఆన్సి కింద పడిపోవడానికి కారణం ఏంటంటే అవర్ నాలెడ్జ్ అంటాం. మనకి దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుడి యొక్క తోడు అనేది మనకు లేకపోతే ఇట్స్ ఎ వెరీ బెస్ట్ చూపిస్తుంది సాతాను కదా. కాబట్టి చూడండి, దేవుడు సామెతలో రాశాడు, ఒకని ఎదుటకు సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తదుకది మరణము త్రోవ తీయును. అక్కడికి మరణంలోకి, మరణంలో ఇట్స్ వెరీ బెస్ట్ గానే ఉంటుంది. అయితే చివరికి వస్తే ఏముంటుంది, ఇది అన్ని అయిపోయిన తర్వాత హెల్ప్లెస్ గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, అరే ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అనవసరంగా దీంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యామే కదా, మన అనవసరంగా నేను రాంగ్ స్టెప్ వేసానే, వెనక్కి రాలేం కదా. కొన్ని విషయాల్లో, కొన్ని లైఫ్ సంబంధించిన వాటిలో, జీవితంలో కొన్ని వెనక్కి రాలేం. కొన్ని పెద్ద వ్యాపారాల్లో పెట్టామంటే కదా, లాస్ అయిపోయింటే మనం వెనక్కి రాలేము, కోలుకోలేము, సంవత్సరాలు జీవితం తప్పులు కట్టుకుంటా ఉండాలి. అందుకే దేవుడు ఏంటంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే అది చివరికి అది మరణమునకు దారితీస్తుంది అంట. అందుకే ఎంతో మంది కదా సినీ యాక్టర్లు అయినా కుటుంబాలు చెదిరిపోతా ఉన్నాయి, డిస్టర్బ్ అయిపోతా ఉన్నాయి, సమాధానం లేదు. ఎందుకంటే
ఇట్స్ నాట్ బ్లెస్డ్ బై గాడ్. వి బ్లెస్డ్ అవర్ సెల్ఫ్, వీ వాంట్ టు బ్లెస్డ్ అవర్ సెల్ఫ్. మనం ఆస్వాదించుకోవాలనుకున్నప్పుడు మన ఆలోచనలో ఏ పాటి అండి, సముద్రంలో నీటి బొట్టు వంటి వాళ్ళు అన్నారు దేవుడు. మనం సో మన జ్ఞానము, మన తెలివి లోకంలో సో నథింగ్, జీరో. సింపుల్గా చెప్పాలంటే మనం తీసుకునే వాటిలో, లేకపోతే అందరూ ఈజీ బికమ్ టాటా బిల్ వాళ్ళు అయిపోతారు కదా, అంత మంచి మంచి పొజిషన్లో అయిపోతారు ప్రతి ఒక్కరు. కానీ మన యొక్క లైఫ్ అనేది, మన జ్ఞానం, మన తెలివి అనేది వెరీ ఎంతో ఎంతో వెరీ బెస్ట్ అనిపిస్తుంది, తప్పలేదు. అయితే దేవుని బిడ్డలుగా మనకి అందుకే లోకంలో ఎంతో డిస్టర్బెన్స్ ఉంది. అదే కదా సమస్త ధర్మం ఇచ్చిన వాళ్ళారా నా దగ్గర నేను సమాధానాన్ని ఇస్తాను కదా 11వ అధ్యాయంలో. మరి ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడుతున్న మాట అంటే, మనం ఆ యొక్క బరువు మోలేకపోతున్నాం, ఫెయిల్యూర్ అయిపోయి అన్ని కదా, సొంత జ్ఞానంతో మనం చేసి లోకసంబంధమైన జ్ఞానంతో ఫెయిల్ అయిపోతా ఉన్నాం. కాబట్టి దేవుడు విల్ కమ్ అవుట్, మీ దగ్గర నా దగ్గర సమాధానం ఇస్తున్నాడు. అయితే ముందే దేవుని దగ్గరికి వస్తే మనం వాటిల్లో పడకుండా దేవుడు తప్పించే దేవుడుగా ఉన్నాడు కదా. అదేవిధంగా 16లో కూడా దేవుడు, ఎందుకు ఒక్కసారి దేవుడు రెండు సార్లు రాస్తాడు ఒక వాక్యాన్ని. ఎందుకంటే కొన్ని మన జీవితంలో కొన్ని చేయకూడనే ఉన్నప్పుడు 2 సార్లు, కొన్ని దేవుడు వాక్యము మత్తయిలో ఉండేది, మార్కులో ఉంటుంది, మార్కులో ఉండేది, మార్క్స్ వార్తలో ఉండేది, వార్తలో ఉంటుంది. ఎందుకు దేవుడు సార్లు అంటే కొన్ని అవన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి కదా. కొన్ని మనము ఇంపార్టెంట్ మనం రాసుకుంటాం జాగ్రత్తగా, అక్కడ మర్చిపోకుండా. దేవుడు కూడా మన జీవితంలో నా ప్రియులారా మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఫెయిల్ అయిపోతాం కాబట్టి అనే మరో మార్పు వెళ్ళి నీకు గుర్తు చేస్తున్నాను. మరి 16 వచనంలో కూడా, 16వ అధ్యాయంలో కూడా మళ్ళీ సామెతల్లో 25వ వచనంలో చూడ, మార్గము అనే దృష్టికి యథార్థంగా కనపడను, అయినా తోదకది మరణం చేయదు. వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. కాబట్టి ఇట్స్ వెరీ మనకి చాలా బెస్ట్ ఉంటుంది, వెరీ ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది, మనకి ఎంతో ఆశీర్వదకరంగా ఉంటుంది అనిపిస్తుంది. అయితే ఒకసారి రాంగ్ స్టెప్ తీసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేం. కళ్ళకి చాలా ఇంపుగా ఉంటుంది, మన ఆలోచన ఎలాగా ఉంటుంది, మనం రైట్ డెసిషన్ తీసుకున్నాం అనుకుంటాం, అయితే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అయితే దేవుడి మార్గం మనము తెలుసుకోకుండా, దేవుడి మీద ఆధారపడకుండా మనం ఓన్ వెళ్ళినప్పుడు మరి ఎలా ఉంటుంది అనేది మనము చదువుకున్నాం. అదేవిధంగా ఆదికాండము 13వ అధ్యాయంలో అదేవిధంగా ఇక్కడ ఉన్నారు లోతు, అబ్రహాము కదా, మన యొక్క సహోదరు యొక్క కుమారుడు లోతు, అబ్రహాం సహోదరు కుమారుడు మరి చనిపోయినప్పుడు లోతు కూడా అబ్రహాంతో పాటు మరి దేవుడు మరి యొక్క పాలు తేనెలు దేశం మీకు ఇస్తాను అన్నప్పుడు లోతు కూడా ఇదంతా వచ్చాడు. అయితే వస్తున్నప్పుడు ఎక్కడ కానీ మన బైబిల్ ముందు వచ్చిన 10 చదువుకుంటే ఎక్కడా కానీ ప్లెంటీ ఆఫ్ కదా అసెట్స్ కానీ ఆ యొక్క గొర్రెలు స్వాస్థ్యం లేదు, ఎక్కడా లేదు. అది ఎప్పుడైతే అబ్రహాంతో వచ్చాడు, ఎందుకంటే దేవుడు అబ్రహాం ఆశించాడు, అబ్రహాంతో పాటు లోతును కూడా ఆశీర్వదించాడు. ఎంత ఆస్తి, ఒకరి ఆస్తి ఒకరికి కలిపి ఉండలేనంత ఆస్తి దేవుడు ఆశీర్వదించాడు. సెకండ్ థింగ్, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ ఆర్ దేవుని మీద మనం ఆధారపడుతూ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాము, మనం మంచి సాక్ష్యంగా మనకు ఉన్నాం అనే దానికి రెండో సింబల్ ఏంటంటే మనకి మనం ఎక్కడ ఉంటాం అక్కడ మనతో పాటు కూడా ఆశించబడుతుంటారు. వాళ్ళకి మనము వి షుడ్ బి లైట్. 5వ అధ్యాయము మనం చదువుకుంటే మత్తయి 5వ అధ్యాయంలో వి షుడ్ బి లైట్. దేవుడు లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడేమన్నాడు దేవుడు, మీరు ఈ లోకానికి వెలుగు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే వి షుడ్ టేక్ ద లైట్. దేవుని మనం ఎక్కడున్నా చీకటి అనేది మన లైఫ్ లో ఉండకూడదండి. ఆల్వేస్ మన వర్డ్స్ ఈజ్ లైట్. అంటే ఎప్పుడు ఎంకరేజ్ గా ఉండాలి, డిస్కరేజ్ గా ఉండకూడదు, తగ్గించే విధంగా, సులకం చేసే విధంగా మనం మాట్లాడుతున్నాం. ఆల్వేస్ మన సాక్ష్యం అనేది మరి దేవుని బిడ్డలు మనం ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల దేవుని ఎరగని వారు, ఏ మతస్థులైనా ఏ జాతి వారైనా ఉన్నప్పుడు వి షో అవర్ లవ్ నాట్ ఫర్ హిపోక్రసీ. అంటే ఆ యొక్క ఉండకూడదు, కానీ ట్రూ లవ్, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి. మన ప్రార్థన కూడా ఏముంటుంది, మా యొక్క రుణాలను క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించుకోవాలి. ఆల్వేస్ మనం ఎప్పుడు ఆశీర్వదకరంగా ఉన్నామంటే, ఎప్పుడైతే మన దగ్గర వాళ్ళైతే ఎవరైతే మన గాయపరిచిన వాళ్ళైతే కానీ వాళ్ళందరితో మనం సమాధానంగా ఉన్నప్పుడు గాడ్ విల్ బ్లెస్ టు us. రెండవది, మన ఉన్న ప్రాంతంలో అందరూ దే ఆర్ బ్లెస్సింగ్ గా ఉంటారు, వాళ్ళు కూడా బ్లెస్సింగ్ గా ఉంటారు. ఎందుకంటే
దాని బైబిలే ఆధారంగా ఉంది. 39 అధ్యాయంలో పొతీఫర్ని మరి ఆ యొక్క యోసేపుని పొతీఫర్ సైన్యాధిపతికి అమ్మేశారు యోసేపుని అన్నదమ్ములు. ఎందుకు? యథార్థంగా ఉన్నందుకు, నీతిమంతులుగా ఉన్నందుకు యోసేపు గాడ్ అలో సమ్ ట్రయల్స్. ఎందుకంటే ఆయన యొక్క ఆలోచనలు డిఫరెంట్. అయితే దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడు ఈ షో హిజ్ విజన్, ముందే ఆయన యొక్క దేవుడు ఆశీర్వదించబోయే ఆ యొక్క విజన్ కూడా చూపించేశాడు. అయితే ఆ యొక్క అయితే అన్నదమ్ముల ఆ యొక్క అసూయను బట్టి యోసేపు నమ్మేశారు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన బానిసగా పట్టుకెళ్ళి పొతీఫరు ఆ ఇంట్లో బానిసగా ఉన్నాడు. అయితే ఎక్కడైతే ఆయన బానిసగా ఉన్నాడో ఆ ప్రాంతంలో ఆ ఇల్లు మొత్తం సంతోషంగా ఉందంట, ఎంతో సమృద్ధిగా ఉంది. ఆ వచ్చిన వేళ విశేషం అంటారు కదా, కొంతమంది కాలు పెట్టగానే ఆ ఇంట్లో కలిసి వచ్చింది అంటారు. కొంతమంది అంటుంటారు, మరి కొంతమంది మా ఇంట్లో పుట్టగానే మా ఇంట్లో మాకు ఆశీర్వాదం వచ్చింది మాకు. అయితే చూడండి ఇక్కడ 39వ అధ్యాయము ఆదికాండంలో యెహోవా 2వ వచనం, యెహోవా యోసేపు తోడైండు కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు తన ఐగుప్తుని ఉండెను. యెహోవా అతడు తోడైండని అతడు చేసినట్టు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమాని చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచయం చేయవాడాను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తన కలిగిందంతా అతని చేతికి అప్పగించాడు. చూసావా హౌ ఈ బ్లెస్డ్. ఎందుకంటే మనం అక్కడ ఉన్నప్పుడు వి షుడ్ బి లైట్. మనం లైట్గా ఉన్నప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ప్రభువుని తెలుసుకుంటారు. ఈ లోకంలో ఎంతో మోసకరమైన పరిచయం ఉంది, లోకంలో ఎంతో వ్యతిరేకత ఉంది. పల్లెల్లోకి వెళ్తే కొన్ని పల్లెకి వెళ్తే తిడుతున్నారు, వీళ్ళంతా డబ్బుల కోసం ఫోటోలు తీసుకోవడం ఇవన్నీ చెప్తా ఉంటారు. అలాంటప్పుడు మరి ఎంత దినాలు మరి మత్తయి సువార్త 24-23 అధ్యాయాలు వివేరా మాట్లాడు, నా నామన అనేక మంది వస్తారు. ఎవరి నామన వస్తావు? నా నామన, ఎవరి నామన కాదు. కాబట్టి పరిచయం అనేది దినాల్లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక మంది దేవుని నామం వచ్చేసి స్వార్థం కదా, మనీ, ఒక హేట్, ఒక అసహ్యం అనేది ఏర్పడతా ఉంది క్రిస్టియానిటీ మీద. ఎవరు ఇష్టపడలేదు యేసు ప్రభు. కారణం ఏంటంటే దురాశ, దేవుడికి వ్యతిరేకమైన పనులతో మరి పరిచయం అనేక ప్రాంతాల్లో. మరి ఇటువంటి సమయంలో ప్రభు అనేక మందిని లేపుకుంటాడు. ఎవరైతే విధంగా యథార్థంగా నిలబడినాడు దేవుడు వాళ్ళని ఆయన పాత్రగా చేసుకుంటాడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి, యోసేపు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆశించబడ్డారండి. ప్రతి ఒక్కరు ఆశించబడతా ఉన్నారు. అయితే దేవుడు ఆయన ప్రణాళిక పిలుపునివ్వాలి కదా. మనం అనుకుంటాం అందరికీ వాళ్ళు ఒక చిన్న అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, మనం ఎందుకు ఇలా ఉన్నాం అనుకోవచ్చు. అయితే దేవుడు ఆశీర్వాదం అనేది మనకు అర్థం కాదు. మన దేవుడు ఆయన ప్రణాళికలు మనం ఉంటే మన లైఫ్ అనేది ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అందుకే అది దాంట్లో దేవుడి చిన్న చిన్న విషయాలు దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అని వచ్చినప్పుడు, పెద్దవి వచ్చినప్పుడు మనకి భయం ఉంటుందండి. 2005 మరి ఆ టైంలో మరి జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఒకసారి డబ్బులు అయిపోయినాయి. ఇంటర్వ్యూకి వెళ్ళి ఏమీ లేవు రూమ్లో. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని అడగడానికి మనసు అప్పలేదు. సరే నీ మొగల మీద ప్రార్థన చేసుకుని ప్రభావ, టిఫిన్ కూడా డబ్బు లేవు ప్రభావ అని చిన్న చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వేరే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో అక్కడ పనిచేస్తూ మా చర్చిలో ఒక సహోదరుడు ఆ రోజు లీవ్ పెట్టి, అతనికి మనసు బాగాలేదు చెప్పి ఆ రోజు లీవ్ పెట్టేశాడంట. రూమ్కి వచ్చి తీసుకొని వెళ్ళి అతను సమృద్ధిగా టిఫిన్ అన్నీ పెట్టాడు అనమాట, మధ్యాహ్నం భోజనం. ఒకసారి అంటే ఎందుకు దేవుడు చిన్న చిన్న వాటిలో మనకి ఎందుకు సహాయం చేస్తాడంటే మన యొక్క స్పిరిచువల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి దేవుడితో. చిన్న చిన్న వాటిలో కూడా దేవుడు మనకి అడగాలి ప్రభుని, ప్రభా ఇది కొంచెం ఈ విషయంలో కూడా ఏం చేయాలి ప్రభా అన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు పెద్ద ఛాలెంజ్ వచ్చినప్పుడు మనకి ఆ ఫెయిత్ అనేది మరి నిలబడుతుంది. మనకి దాంట్లో జయిస్తాం కదా. అందుకే మన దేవుని ప్రతి దాంట్లో మనం అడుగుతా ఉండాలి, చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రభా ఈ విషయంలో ఏం చేయాలి. అది పొందుకున్నప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది.
ఏదో ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా జరిగితే అదే ఏదైనా మన జీవితంలో ఏదైనా మంచి ఏదైనా బ్లెస్సింగ్ వచ్చినప్పుడు బాగా లక్కీ అనుకుంటాం. కానీ ప్రతిసారి మనం ప్రార్థించినప్పుడు వచ్చినప్పుడు అప్పుడు నాకు ఆ విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ లోకంలో మరి దేవుడు ఉంటే చాలు, మిగతా నాకు ఎవరి మీద ఆధారపడ అవసరం లేదు. అబ్రహాము మరి అదే విధంగా లోతు మొత్తం వాళ్ళందరినీ మళ్ళీ పట్టుకొని వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత సొదొమ గొమొర్రాలో మరి పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళని. సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోయారు విడిపోయారు. తర్వాత నాకు చెప్పినట్టు ఆస్తి ఎక్కువైపోయింది. ఈయన ఏమయ్యాడు ఇతను, వీళ్ళు సపరేట్ అయిపోయారు. మరి సపరేట్ అయిపోయినప్పుడు మరి వేరే సొదొమకి వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం జరిగి పట్టుకెళ్ళిపోయారు వాళ్ళందరినీ. పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళందరినీ విడిపించాడు మరి అబ్రహాము. వెళ్ళి ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు పట్టుకొని వెళ్ళి వాళ్ళు విడిపించినప్పుడు ఆ యొక్క జనాంగాన్ని నాకు ఇచ్చేసి ఆ యొక్క నీతో పాటు వచ్చిన వాళ్ళని ఈ డబ్బంతా పట్టుకెళ్ళి అన్నప్పుడు అబ్రహాం ఏమన్నాడు అంటే నాకు ₹1 కూడా ఏమొద్దు అన్నాడు. అది ఎందుకంటే ఇది సొదొమ గొమొర్రా ద్వారా నాకు ఆశీర్వాదం అంటారు. ఈ అబ్రహాంకి వచ్చిన ఆస్తి అంతా సొదొమ గొమొర్రా రాకూడదు, నన్ను ఎవరు ఆశ్రయించాలా, మళ్ళీ దేవుడు మాత్రమే నన్ను ఆశీర్వదించాలా అన్నప్పుడు చూసారా సాక్ష్యం ఎట్లా ఉందో. మనకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలంటే దేవుని దగ్గర నుంచి రావాలి. మనుషులు ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు లైఫ్ టైం అంతా చెప్పుకుంటా ఉంటారు. చిన్న చూపు, ఎవరైనా మనకు సహాయం చేశారంటే వాళ్ళకి ముఖ్యంగా ఉండే చిన్న చూపు, ఎక్స్పెక్టేషన్. ప్రతిసారి ఒకసారి వాళ్ళని కొంచెం మనం ఏదన్నా కొంచెం నెగ్లెక్ట్ చేసి అనిపించిన వాళ్ళకి ఇంక అందరూ పోయి చెప్తారు వాళ్ళు ఏడా మనకి అందే స్థితిలో లేరు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, ఆ మామిడి దాకా మన దగ్గర ఉండేరు కదా. ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదా. అదే దేవుడు మనం ఆస్వాదించినప్పుడు ఎవరికి చెప్పడు. ఒకసారి దేవుడిని మనం ఒకసారి నిర్లక్ష్యం కూడా చేస్తుంటాం, ఫెయిల్ అయిపోతుంటాం, దేవునికి ఒకసారి దూరం అయిపోతుంటాం. అయినా సరే దేవుడు మీకు ఇలా సహాయం చేశాను అని చెప్పి దేవుడు ఎవరికి చెప్పడు. ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ గాడ్, ఈజ్ ఎ ఫాదర్. అయినా ఈజ్ వెరీ హ్యాపీ. మనం ఆశీర్వదకరంగా ఉంటే, మనం సంతోషంగా ఉంటే, ఆయన బిడ్డలుగా మనము ఆయనతో ఉన్నప్పుడు ఆయన సంతోషంగా ఉంటుంది తండ్రి కదా. అయితే లోకంలో ఉండేవాళ్ళు, అది స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, రక్త సంబంధులు అవ్వచ్చు, వాళ్ళు సహాయం చేసినప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎప్పుడు మనం దాసులుగానే ఉంటాం వాళ్ళకి. అది ఒప్పుకోకపోయినా ఎప్పుడు షుడ్ బి హంబుల్, ఎప్పుడు వాళ్ళ దగ్గర తగ్గింపుగానే ఉండాలి. లేదంటే మనమే చాలా చిన్న చూపుగా మాట్లాడతారు. కాబట్టి దేవుడిస్తే మనకి సంతోషం, లోకం ఇస్తే మనకి ఎప్పుడు అవమానము, భయం ఉంటుంది. దేవుడు మరి ఆయన మీద ఆధారపడినప్పుడు లైఫ్ ఎలా ఉంటుందంటే పాలు తేనెలు ప్రపంచ దేశంలాగా విధంగా చేస్తాడు దేవుడు. చూడండి, ఇదే 13వ అధ్యాయంలో చూడండి, ఆదికాండం 13లో. మరి ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇద్దరికి మంచి ఆస్తి వచ్చింది, ఎందుకంటే అబ్రహాంతో ఉన్నాడు కాబట్టి. అయితే ఆస్తి ఏమైంది, వాళ్ళని దూరం చేసే విధంగా ఉంది. అయితే వాళ్ళు, నువ్వు నీకు నచ్చిన ప్లేస్ ఇదా, నీకు ఎటు కావాలంటే కుడి పక్క పోతే నేను ఎడం పక్క వెళ్తాను, నువ్వు ఎడం పక్కకి వెళ్తే నేను కుడి పక్క వెళ్తాను. యాక్చువల్గా ఇతను పెద్దవాడు కదా అబ్రహాము. అయితే లోతుకి ఇచ్చాడు నీకు కుమారుడికి, నీకేం ఇటు కావాలో అటు వెళ్ళను ఆయన అన్నప్పుడు అతను ఏం చేశాడు, సొదొమ గొమొర్రా చూశాడు. ఎట్లున్నాయి చూడండి సొదొమ గొమొర్రా. చూడండి, లోతు తన 10వ వచనంలో, 13వ అధ్యాయం 10వ వచనం, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతా చూశాను, యెహోవా సొదొమ గొమొర్రా పట్టణమును నాశనం చేయక మునుపు సోయర్ వరకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. ఎలా ఉంది, ఐగుప్తు దేశం నీళ్లుపారు దేశం అంట కదా. సో వెరీ బ్యూటిఫుల్ గా ఉంది, వెరీ బ్లెస్సింగ్ గా ఉంది. ఉంటే సమృద్ధి, చుట్టూ వాటర్ కదా, మంచి గ్రీనిష్, చాలా బాగుంది అబ్బా అనుకున్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, అయితే అబ్రహాము వెయిట్ చేశాడు దేవుని కొరకు. అయితే ఆ తర్వాత అబ్రహాంకి మరి దేవుడు వచ్చి అన్నాడు, నువ్వు కళ్ళు చూస్తే ఎంత దూరం చూస్తావో అదంతా నీది అనేసాడు. ఎందుకంటే హీ వెయిట్ ఫర్ గాడ్ అప్రూవల్ కదా. 14వ వచనంలో, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉత్తర వైపు, దక్షిణ వైపు, తూర్పు వైపు, పడవ వైపు ఇటు అన్ని చూడమన్నాడు. ఎంతగా నీవు చూచున్నా ఈ దేశం సంతానమును
సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి మీద రెండు రేణువుల, ఎలా ఉన్నాడు, రేణువుల వల్ల విస్తరింపజేసేది. ఎట్లనగా ఒకటి భూమి మీద రేణువులను లెక్కించగలిగిన అట్లా నీ సంతానము కూడా లెక్కించవచ్చును. ఇప్పుడు ఎవరు ఇప్పుడు మనం మనంతా ఉంది దేవుడు ఆ యొక్క అబ్రహాం సంతానం ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నామో లెక్కించగలరు. ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నాం. హైయెస్ట్ పాపులేషన్ ఎవరిది? క్రిస్టియన్ది. దేవుడు ఒకసారి వాగ్దానం ఇస్తే నమ్మదగిన దేవుడు. మరి అబ్రహాంగా వాగ్దానం ఇచ్చినాడు, మనకి వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు నెరవేర్చడా? వి స్టాండ్ ఫర్ గాడ్. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు అది చాలా బ్లెస్సింగ్ గా ఉంటుందండి. లైఫ్ దేవుడు యొక్క మన జీవితంలో ప్రణాళిక ఉంటుంది. ఆయన పర్పస్ ఫుల్ అవుతుంది. దేవుని మీద ఆధారపడితే మొట్టమొదట ఆయన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. స్పిరిచువల్ కదా. పాత నిబంధన అంటే ఓన్లీ భౌతికమైన ఆశీర్వాదాలు. నువ్వు అన్ని ఆజ్ఞలు పాటిస్తే నీకు ఆశీర్వాదం, ప్లెంటీ ఆఫ్ మనీ, మంచిగా పంటలు పండుతాయి, అన్నీ ఉంటాయి. అయితే కొత్త నిబంధన అనేది పైన ఎదుకండి నీకు అన్ని జస్ట్ వీళ్ళు లిఫ్ట్ అప్ అవర్ హెడ్. దేవుని చూసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, వీళ్ళు స్ట్రెంగ్త్ ఇన్ గాడ్, దేవుళ్ళు మనం బలంగా ఎదుగుతున్నప్పుడు అలా ఆ దేవుడు ఇచ్చేది ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ ఉంటుంది. అది చెదలబట్టదు కదా. 126 అధ్యాయంలో దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడు మనకున్నప్పుడు, దేవుడే మన ఆశీర్వదించినప్పుడు ఆయన ఎలా ఉంటుంది ఆ ఇంట్లో. 126 కీర్తనలో ఒకసారి చదువుకున్న మాట చూడండి. నూట ఎనిమిదో అధ్యాయం కీర్తనలో, నిశ్చనగా నీవు నీ చేత కష్టార్జిత అనుభవించదు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. రెండవగా 3వ వచనంలో మనం చదువుకుంటే చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లే ఉండను, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలియా మొక్కల వల్లే ఉంటారు. యెహోవాని భయభక్తి గలవాడు ఇలాగా ఆశించబడి. ఎలా ఆశించబడతారు? చుట్టూ కదా, హ్యాపీయెస్ట్ మూమెంట్ అందరు కలిసి. మన కష్టార్జితం మనం సంపాదించింది ఇట్స్ బ్లెస్ గా ఉంటుంది. మన కష్టార్జితం అనుభవించడం అనేది ఇట్స్ రేరు. ప్రపంచ లోకంలో అది వచ్చిన వెళ్ళిపోతా ఉంటుంది. ఎంతో అన్ని అనారోగ్యం, అప్పులను అలా అనగా వచ్చినట్టు దే నాట్ ఏబుల్ టు హ్యాపీ. పెద్ద శాలరీ అయినా ఉంది, దేవుడు ఆశ్రయించకపోతే, దేవుడు ఆశీర్వాదం అనేది మన ఇంటి మీద, ఆ శాలరీ మీద, ఆ జీతం మీద మన మీద ఆశీర్వాదం లేకపోతే, అది దేవుడు మనతో లేడంటే, దేవునికి ఇష్టంగా మనం జీవించకపోతే, దేవునికి విరోధంగా ఈ డబ్బు మనం సంపాదిస్తుంటే, అది మోసకరంగా లంచాలను కదా, కమిషన్లు ఏదైనా దేవుడికి గాయపరిచే విధంగా ఉంటే కదా, అది ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది అన్నాడు దేవుడు. అది అలా కాకుండా దేవుడు ఆశీర్వదకరంగా, దేవుడు ఇచ్చే విధంగా, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మన అలా ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు కదా, ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ ఉంటుంది అనమాట. అదేవిధంగా దేవుడు ఇచ్చి ఇంకో ప్రామిస్ ఏంది మరి, అది ఆ ప్రామిస్ దేవుడు చెప్పలేదు కానీ సాతాను చెప్పిందండి. దేవుడు ఇంకొకటి, ఆయన బిడ్డలు ఎలా ఏం చేస్తాడంటే, ఆయన బిడ్డలకి ఎక్కడున్నా సరే మనకి చుట్టూ ఆయన ఒక కంచె అనేది ఉంటుందంట. దేవుడు చెప్పలేదు కానీ సాతాను యోబు గ్రంథంలో మరి సాతాను చూసేవాన మా యాకోబు ఎంత యథార్థవంతుడు, ఎంత నీతిమంతుడు, ఇటువంటి వాడు నేను లోకంలో చూడలేదని దేవుడు సాక్షి ఇస్తున్నాడు. సాక్షి ఇచ్చినప్పుడు సాతాను ఏముంటుంది అయితే, ఇంకా చూడండి, అందుకు యెహోవా అందుకు 8వ వచనంలో, మొదటి అధ్యాయం 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసరించిన వాడు, భూమి మీద అటువంటి వాడు లేడు. దేవుడు చూడండి ఎంత గర్వంగా చెప్తున్నాడు. సాతాను ఒక్కసారి మన జీవితాలకు అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే గాడ్ హస్ ఫెయిత్ అన్నది మన మీద. దేవుడు ఒక్కసారి మనం నమ్మినప్పుడు, మనం ఫెయిల్ అయిపోయినప్పుడు దేవుడికి ఎంతో అవమానంగా ఉంటుంది. నేను ఒకసారి నేను ఒకసారి అనేక సార్లు ఫెయిల్ అయినప్పుడు అనిపిస్తుంది, బా ప్రభువా ఏ విషయంలో మీరు ఎంత నమ్మకంగా ఉండేరు ప్రభా, ఫెయిల్ అవ్వలేదు, అన్ని పోగొట్టుకున్నా, కానీ చిన్న చిన్న విషయాల్లో ప్రభా మరి ఫెయిల్ అయిపోతున్నా అనిపిస్తుంది. అంటే ఎంత సంతోషపడదు కదా సాతాను. అదే
దేవుడికి భయంకరంగా మనం ఆ ఫెయిల్యూర్స్ ఏదన్నా వచ్చినా దేవుడు మన జీవితం అనుమతించినప్పుడు లెట్ ఇట్ బి అని చెప్పి మనం నిలబడగలిగితే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. దేవుడికి ఎంత సంతోషం, విల్ చేంజ్ అవర్ లైఫ్. మన యొక్క స్పిరిచువల్ లైఫ్ అనేది ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతాం. దేవునికి హ్యాపీ, ఎంత హ్యాపీగా ఉంటాడు. అయితే మనం నిజంగా సాతానికి ఆనందాన్ని ఇస్తున్నామా, దేవుణ్ణి వ్యక్తింపజేసే విధంగా ఉంటున్నామా మన యొక్క ప్రవర్తన వల్ల? లేకపోతే దేవుడు కొన్ని మన జీవితాలు అనుమతించినప్పుడు కదా, ఏసేపు జీవితంలో ఆ స్త్రీని అనుమతించినప్పుడు ఆ స్త్రీ పాపం చేయలేదండి. అవి ప్రౌడ్గా చెప్పుకుంటాడు కదా సాతాను ముందు. ఏబుతో ఏబు సాతాను కదా వచ్చి మూడో ఆకాశానికి వచ్చినప్పుడు ఆ యొక్క ఏబు గురించి చూసేవా ఇంతనే నీతిమంతులు ఉన్నాడు, అదేవిధంగా ఏసేపు గురించి చూసేవా స్త్రీని అనుమతించినప్పుడు 17 ఏళ్ల మంచి కదా యవనంలో ఉన్నాడు కదా, ఆ చుట్టూ ఎవరూ లేరు, మంచి ఆస్తి, ఆ యొక్క బానిసత్వంలో ఉన్నాడు. అబ్బా ఈ స్త్రీతో నేను కూడుకుంటే నాకు లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా. ఎంతమంది లేరు ఈరోజు, ఎన్నో పేపర్ లిస్ట్ లో చూస్తుంటే కదా, ఎంతమంది పెద్ద పెద్ద కార్ డ్రైవర్తో వీళ్ళతో అక్రమ సంబంధాలు, ఎంత భయంకరంగా ఉంది లోకం. అయితే దిస్ ఇస్ ద మోడల్. ప్రభుకి ఎంత గర్వంగా ఉంటుంది. సరే, అయితే అటువంటి నీతిమంతుడు దేవుడు ఒక్కసారి దేవుడు ఇంకా పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే మరి ఇంకా మనం బలమైన పాత్రగా దేవుడు వాడుకోవాలంటే కొన్ని జీవితంలో కొన్ని అనుమతిస్తూ ఉంటాడు. ఏసేపు జీవితంలో అనుమతించాడు. అన్ని గెలిచిన తర్వాత ప్రభు ఏమి ఇచ్చాడు? ఇట్స్ గ్రేట్ క్రౌన్ ఇచ్చాడు కదా, కిరీటం. ఆ రాజు తర్వాత రాజే. ఇంకా ఆ యొక్క ఏసేపు అప్రూవల్ లేకుండా ఏది రాజు దగ్గర పోదు, అందరూ తీసి ఇచ్చేసాడండి. అయితే ఎంత ట్రైనింగ్ పొందాడు? 15 సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల పైన జైల్లో ఉన్నాడు. ఎంత భయంకర దేశించవచ్చు కదా. ప్రభు అనే నీతి కోసం నీతిగా ఉంటే ఆ యొక్క పరిచయగా అక్కడ విలేజ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ప్రభు నమ్ముకున్నారు, బాప్తిని తీసుకున్నారు. ఎవరో చెప్పారు మీకు కష్టాలు వస్తాయి మీరు బాప్తిని తీసుకుంటే అని. తర్వాత ఏదో వచ్చింది నష్టము, బైబిల్ అంతా చేసి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు కొన్ని అనుమతిస్తాడు. ఎవరు కదా, ఆ యొక్క గొర్రెల్ని మేకల్ని విభజిస్తున్నాడు. నాకు సంబంధించినవి, నా గొర్రెలు నా స్వరం విను అన్నాడు. అనుమతించినప్పుడు మనం ఫెయిల్ అయిపోతున్నావా? ఇక్కడ మరి అయితే ఏ జీవితంలో కూడా ఎందుకు ఈ వాక్యం మనం తీసుకోవాల్సి వచ్చిందంటే, చూడండి అన్నప్పుడు ఎలాంటి నీతిమంతులు లేడు అనగా ఏమంటుంది ఇవి, ఆ యొక్క సాతాను ఏమంటున్నాడు అడగగా, ఏ ఊరకనే దేవుని ఎందో భయభక్తులు కనబడాయన నీవు అతనికిను అతని ఇంటికిను వారికి అతను కలిగిన సమస్తం చుట్టూ కంచి వేస్తావు కదా. దే హ్యావ్ 3 ఫెన్సింగ్స్. మనకి ఎంత అద్భుతంగా చూడండి, దేవుడు చెప్పలేదు, సాతాను చెప్తుంది. ఎందుకంటే సాతాను ఏం చేయలేకపోతుంది దేవుని బిడ్డల్ని. దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఎవరిని టచ్ చేసింది. మనం టచ్ చేయాలంటే ఏమంట, మన కనుగుడును ముట్టాలంట కదా. క్షమించాలి, దేవుని కనుగుడును ముట్టాలి మనం టచ్ చేయాలంటే. అంత ప్రామిస్ ఉంది మనకు దేవుని విషయంలో. అంటే మనకేను మన యొక్క పిల్లలకును మనకు ఆస్తికి కదా, చూసారా, అంటే ఆస్తి కూడా మనకి దేవుడు కంచేస్తాడు చుట్టూ. అయితే ఒక్కోసారి మనం దేవుని కంటే వాడిని ఎక్కువ ప్రేమించినప్పుడు కొన్ని నష్టపోతా ఉంటాం, కొన్ని దేవుడు అనుమతిస్తుంటాడు. వీ షుడ్ సే టు థ్యాంక్స్ టు ద లార్డ్. ఒక్కోసారి దేవుడు కొన్ని అనుమతిస్తుంటాడు, మనం ఎంతగా దాన్ని ప్రేమిస్తున్నామా అటప్పుడు జస్ట్ థ్యాంక్స్ లార్డ్ అనాలి. ఎందుకంటే ఆయనే మనకి సమృద్ధిగా ఇచ్చేవాడు, మనం లాస్ అయిపోం, మళ్ళీ దేవుడు మనని రిస్టోర్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చూడండి, దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు అబ్రాహాము మరి ఎలా బ్లెస్ అయ్యాడు, ఎంత ఆశీర్వదకరంగా ఉన్నాడు. మరి ఇస్రాయేల్ మరి క్రైస్తవులందరికీ రోజు ఆయన మన తండ్రిగా ఉన్నాడు. ఆయన పిల్లల్ని ఇస్రాయేల్గా చేస్తా ఉన్నాడు, ఆకాశ నక్షత్రంగా చేస్తాను. హీ గేవ్ ప్రామిస్ దట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ గోయింగ్ ఆన్. అంటే మళ్ళీ తిరిగి వచ్చే వరకు ప్రపంచం అంతా స్వాత ప్రకటించబడుతుంది అంటున్నాడు దేవుని ద్వారా. అలాగే దేవునికి చిత్తం లేకుండా వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా మరి వాళ్ళు అలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయారు, ఆ ప్రాంతంకి వెళ్ళారు. చూడడానికి చాలా బాగుంది, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అందుకే ఈ మాట ఎందుకు చదివానంటే, ఇది ఈ 14వ వచనము సామెతలు 14వ అధ్యాయంలో ఈ మాట అనేది 2 సార్లు రాసా అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం దాన్ని మన అదనలో పెట్టుకోవాలి. మన ఆలోచనలు భూమి అంతా ఎత్తు ఉంటాయి, మన హైట్ అంతే. మన సరిపోతే ఆ హైట్ అనేది ఫ్లాట్ అయిపోతుంది. అది మన ఆలోచన, మన లైఫ్, మన ప్లాన్, మన ఆలోచన అంతా ఒకసారి దేవుడు పిలిస్తే అంతటితో
మన ఆలోచనలన్నీ ఏడే భూశాంతి అయిపోతాయి. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? ఆకాశం తీరుతున్నాయంట. కాబట్టి దేవుడే ఉన్నాడు. మరోసారి చదువుకుందాము. 14వ అధ్యాయము సామెతలు 12వ వచనం. ఒకని ఎదుట సరైనగా కనపడు మార్గం అయితే తుదకు మరణకు త్రోవచ్చేను. కాబట్టి బాలాకు మరి అతను పిలిచినప్పుడు మొత్తం వెళ్ళలేదు. అయితే కొంత అమౌంట్ మరింత గిఫ్ట్లు మరింత మళ్ళీ వచ్చినప్పుడు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే మనం కూడా కొన్ని మనకి ఇష్టమైనప్పుడు దేవుని కంటే అది ఎక్కడైనా సంపాదించుకోవాలని సాధించుకోవాలన్నప్పుడు అది దేవుని చిత్తమా కాదని తెలియకుండా మనము దాన్ని పెట్టి ప్రభు వెళ్ళంటే దేవుడు ఒక లెట్ ఇట్ గో అంటాడు. దేవుడేమి అడ్డుపాడు. కాకపోతే బిలాం లాగా నష్టపోతామేమో. అనేక మంది నష్టపోతా ఉంటారు. అరే ఎందుకు నాకు ఇలా జరిగింది? దేవుడు ప్రార్థించాను కదా నాకు అంటే వి లవ్ మోర్ దాన్ గాడ్. దేవుడికి మన ఆలోచన కంటే ఆయన ఆలోచనలు ఎంతో విలువైనవి. నా చేతిలో మిమ్మల్ని చెక్కుని ఉన్నాడు దేవుడు. అటువంటిది ప్రభు లేని వాళ్ళకి ఆకాశం నుండి నీటిని ఆ యొక్క వాళ్ళ పొలాలు నీటిని పంపిస్తున్నాడంట, ఎండను పంపిస్తున్నాడంట. అంటే దిల్ గివ్ లైఫ్, అంటే తినడానికి బతకడానికి లైఫ్ అని ఇస్తున్నాడు. హౌ ప్రెషియస్ యు ఆర్ అంటాడు 10వ అధ్యాయం మత్తయి 10వ అధ్యాయంలో. నీ ఇంటిలో లెక్కించబడ్డాయి అంటాడు. ఇట్స్ వెరీ ప్రెషియస్. మనం హౌ బ్లెస్డ్ బాగా మనం ఏం చేస్తున్నాం? మన ఓన్ విజ్డమ్, మన ఫెయిల్యూర్స్ తో ఎంత బ్లెస్ఫుల్ గా ఏదైనా ఉండాల్సిన ఆ యొక్క ఆదామవ దేవుని మీద ఆ యొక్క ఫెయిత్ లేదు, దేవుని మీద ఆధారపడి ఇష్టపడలేదు. ఒకే ఒక రీజన్, ఆ యొక్క పండుని ఇష్టపడిందండి. ఆ పండు ఎలా ఉంది? కంటికి చూడడానికి చాలా అందంగా ఉందంట, చాలా బ్యూటిఫుల్ గా ఉందంట. దేవుడు ఆ వనంలో అన్ని పెట్టినప్పుడు అవన్నీ వాళ్ళకి పనికిరాలేదు, కానీ సాతాను చెప్పిన పండు చాలా బ్యూటిఫుల్ గా ఉందంట. ఎందుకంటే ఈ లోకంలో మన ఫెయిల్యూర్ అవడానికి మొట్టమొదటి ఏంటంటే మన కంటికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన ఆలోచన చాలా సరిగ్గా సెట్ అయిపోద్ది. మన తలంపులకి ఇది వండర్ఫుల్ అబ్బా, నా లైఫ్ ఇంకా లైఫ్ టైం నేను హ్యాపీగా ఉంటాను అనుకోవచ్చు. ప్రత్యేకంగా యవనస్తులకి, మరి ఆ యొక్క మధ్య వయసులు ఎన్నోసారి మన లైఫ్లో ఎన్నో ప్రణాళికలు పెట్టుకున్నప్పుడు అది దేవుని చిత్తమా కాదా కదా, కంటికి చాలా ఇంపుగా ఉంది. 2వ అధ్యాయం కదా, 2వ అధ్యాయంలోనా 3వ అధ్యాయం క్షమించాలి, ఇంపుగా ఉంది. దాన్ని చూసినప్పుడు అది చాలా అందంగా అనిపించిందంట. 3వ అధ్యాయంలో సాతాను వచ్చి చెప్తుంది కదా, కన్నులకు సాతాను వచ్చి చెప్తుంది. దేవుని చిత్తం కానీ ఏంటంటే సాతాను చిత్తం కానీ సింపుల్. దేవుడు మనం అడగకుండా మన సొంత దట్ ఆల్ బిలాంగ్ టు సాతాను. మన ఆలోచనలు ఎప్పుడు దేవుడు ఆలోచన లేకపోతే, దేవుని చిత్తం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా దాన్ని ఎట్టైనా గట్టిగా పట్టుకోవాలనుకుంటే ఇట్స్ బిలాంగ్ టు సాతాన్, నాట్ ఫర్ గాడ్. వీళ్ళు కూడా ఈ యొక్క ఏదైనా వనంలో మరి వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. ఎంత పెద్దదో అది వనం కదా, ఆ యొక్క ఏదైనా ఎన్ని కాదని చెప్పేసి ఆ చెట్టు కాడికి వెళ్ళారు వాళ్ళు. ఆ చెట్టు దగ్గర సాతాను ఉంది. మనకు కావాల్సింది మనకి అదే. కాబట్టి సాతాను ఉంది. అదేముంటుంది 6వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచి, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదే ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలంలోకి తీసుకొని తిని తనతో పాటు తన భర్తకి ఇచ్చాను. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో డిసోబీడియన్స్, దేవుడు చేయొద్దన్నాడు. దేవుడు చిత్తమైంది కాదు, దేవునికి ఇష్టమైంది కాదు. ఆలోచన ఎక్కడ తీసుకెళ్తుంది? మరణాన్ని తీసుకెళ్తుంది. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన లైఫ్ ఎలా ఉంది? దేవునికి చిత్తంగా ఉందా? దేవుని ఆలోచన ఉందా? దేవునికి ఇష్టంగా ఉందా మనం చేసేది? మన ఉద్యోగం అవ్వచ్చు, మన ఉద్యోగంలో ఎంత నమ్మకంగా ఉన్నాం? అదే మన వాక్యం వింటున్నప్పుడు జాక్పూర్ గారు, ఆయన గొప్ప సేవకుడు బెంగళూరులో, ఆయన ఒక సాక్ష్యం వింటున్నప్పుడు ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఆర్మీలో. ఆయన అయితే అక్కడ కూడా కరప్షన్ ఉందంట. ఆ యొక్క దొంగ బిల్లులు వేసి సంతకం పెట్టమన్నప్పుడు ఎంతో పెద్ద పెద్ద అధికారులు చుట్టూ, ఒకసారి ఉద్యోగం కూడా పోవద్దు పట్టప్పుడు. అయితే అతను సారీ ఐఎమ్ క్రిస్టియన్, దీనికి నేను ఇలా సంతకం పెట్టలేనప్పుడు ఆయన తీసుకెళ్లి దూరంగా చేశారు వేరే ప్రాంతంలో. థ్యాంక్స్ లార్డ్ అన్నాడు. ఎందుకంటే ప్రభు కోసం నిలబడ్డాను, నా ఉద్యోగం ఎక్కడైనా ఇస్తే ఆడ దూరంగా వేశారంట పనిష్మెంట్ ప్లేస్లో. ఒక్కసారి మనకి పనిష్మెంట్ ప్లేస్లో కూడా వేసినప్పుడు దేవుడు మనతో ఉంటాడు కదా. హెవెన్ అంటే పనులు, దేవుడు మనతో ఉన్నాడు. మనం ఆ ప్రాంతానికి వెళ్ళామంటే అక్కడ దేవుడు మనని వండర్ఫుల్గా ఆశీర్వదిస్తాడు. ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది కాబట్టి దేవుడు పరీక్షిస్తాడు.
ఆ ప్లాన్ బట్టే సాతాను అనుమతిస్తాడు ఈ విధంగా అధికారుల ద్వారా. అది మరి అంతకుముందు కూడా చెప్పాను. మరి దుబాయ్కి వెళ్లే ముందు నేను సీనకాన్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని జాబ్స్ ఆల్మోస్ట్ 2-3 ఇంటర్వ్యూలు నాకు రాలేకపోయినాయి. ఎందుకంటే దేవుడు అనుమతించలా. నా జ్ఞానంతో నేను నా జీవితంలో ఎప్పుడు అనేది సాధించలేకపోయాను. ప్రభువును వెనక ముందు నా జ్ఞానంతో చేశాను, ఫెయిల్ అయిపోయాను, ఎంతో నష్టపోయాను. అయితే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మరి ఒకసారి ఇంటర్వ్యూ, అదే లాస్ట్ ఇంటర్వ్యూ, ఇది పోతే మేము మేనేజ్ చేసాం దాన్ని. పోయి వాళ్ళు ఏం అడిగారు అన్నీ తెలుసు అని చెప్పి అన్నారు. కానీ ఒక సైడ్ ఉద్యోగం తెలుసు అని చెప్తే ఆ ఉద్యోగం వస్తుంది. మేనేజర్ అందరూ కన్సల్టెన్సీ వేరే కంపెనీ నుంచి ఆ కంపెనీలో పనిచేయాలి నేను. మరి తెలుసు అని చెప్తే నాకు అరువు వచ్చేస్తుంది ఒకే ఒక మాట. అయితే ఒక సైడ్ చెప్తా ఉంది ఇదే నీ లాస్ట్ ఛాన్స్. ఆల్మోస్ట్ ఆ నెలలో చాలా మంది ఉద్యోగాలు చేశారు, అంటే నా కళ్ళ ముందే వెళ్ళిపోయారు. సాతాను ఎలా భయపడ్డదంటే చుట్టూ అందరూ పోతా ఉంటారు, నెక్స్ట్ నువ్వే ఉంటది సాతాను. అయితే భూమిని ఆకాశ సృష్టించిన దేవుడు గొప్పడా, లేకపోతే దేవుని దేవదూతగా ఉండి దాని యొక్క అపవిత్రమైన ఆలోచన సాతాను గొప్పగా? అయితే ఆల్వేస్ విల్ బౌ డౌన్ టు సాతాను. ఎందుకంటే ఆ పరిస్థితులు చూపిస్తుంది. ఎందుకంటే అది ఆ పరిస్థితుల్లో ఉంది, తోసివేయబడి ఉంది, పనిష్మెంట్ లో ఉంది. కాబట్టి దేవుని బిడ్డగా మనం ఉండడం ఇష్టం లేదు. కాబట్టి భయం చూపిస్తూ ఉంటుంది. భయం అనేది సాతాను సంబంధించింది. అయితే ప్రభా ఉద్యోగం పోతే రాకపోయినా పర్లేదు కానీ నీ నామానికి నీకు అబద్ధం చెప్పకూడదు అని చెప్పేసి మరి నాకు అడిగినప్పుడు ఆయన తెలియదు, నేను చేయలేదు చెప్పేసాను. ఆ తర్వాత మేనేజర్ పిలిచి చిట్టాడు, ఉన్న ఛాన్స్ పోగొట్టుకున్నావు, ఎందుకు అలా చేసావు, తర్వాత మేము చూసుకునేవాళ్ళం కదా అన్నాడు. అయితే సైలెంట్గా వచ్చేసాను. వారం తర్వాత మరి మిగతా వాళ్ళని కూడా అందరూ ఉద్యోగం చేశారు. చివరి నన్ను పిలిచారు. నేను వెళ్ళినప్పుడు నాకు దేవుడు మరి దుబాయ్లో మొత్తం టోటల్ చిన్నకరాన్న కంపెనీల మధ్య టోటల్ ఖాళీగా ప్రాజెక్టులు అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళు అందరితో చాలా మంది తీసివేయబడ్డారు. నేనంతవరకు ఆ మొత్తంలో నేను ఒక్కడే ఇండియా నుంచి దుబాయ్కి మరి సాఫ్ట్వేర్లో మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అంటే మనం అనుకుంటాం అబ్బా పోయిందబ్బా, అలా ఉంటే నాకు మాట చెప్పుంటే ఆ కంపెనీలో ఉండేది. అది కూడా మంచి క్లయింట్, అది వెల్స్ ఫార్గో క్షమించాలి, మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్, మంచి బ్యాంక్. అది బాగా చేస్తే అక్కడ పర్మనెంట్ కూడా అయిపోతాం. లైఫ్ ఒక్కోసారి ఇలా అన్నీ చెప్తా ఉంటుంది సాతాను. అయితే మన ఆలోచనకు అది మంచిగా అనిపించినప్పటికీ చివరికి అది మరణాన్ని తీసుకెళ్తుందంట. ఏమో దేవుడు ఒకసారి పరీక్షిస్తుంటాడు. యాకోబుని చూస్తేవా ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడు అన్నప్పుడు సాతాను దగ్గర ఎంత హీ డిఫీటెడ్ సాతాను కదా, అనేక టెంప్టేషన్ వచ్చినా జయించాడు. హౌ ఈ హ్యాపీ గాడ్. మనుషులు సంతోషపరిచే జీవితం మనకుంది, దేవుడు సంతోషపరిచే జీవితం ఉంది. దేవుడు సంతోషపెడితే ఎంత ఉంటుందండి, ఎంత హ్యాపీ దేవుడికి. హౌ హీ ప్రౌడ్ టు సే హి ఇస్ మై సన్. ఈయన నీతిమంతుడు, ఇటువంటి యథార్థవంతుడు నేను చూడలేదన్నాడు భూలోకంలో యోబు గురించి. ఈరోజు నువ్వు నీ గురించి నా గురించి కూడా ఎవ్రీథింగ్ యథార్థం అన్నిట్లో నమ్మకంగా ఉన్నాడు అని చెప్పి మన గురించి సాక్ష్యం చెప్తే ఎంత సంతోషం. బిలాములాగా మనము డైవర్ట్ అయిపోతున్నాం మన జీవితంలో కొన్ని పొందుకోవడానికి, కొన్ని లోకపరమైన ఆశీర్వాదాల కోసం పొందిపోతున్నాం కదా. దేవుడు అన్యాయచుడు కాదు. మనం నిలబడితే సాతానిచ్చే ఆశీర్వాదం కంటే రెండంతలు దేవుడు ఆశీర్వాదంతో పాటు ఆ లైఫ్ అనేది హ్యాపీనెస్ ఉంటుందండి. ఐ అబ్జర్వ్ మై లైఫ్. ప్రభు మీద ఆధారపడకుండా ఉన్నప్పుడు లైఫ్ ఎప్పుడు భయం ఉంది, రాత్రులు ఎదురుండేది కాదు. నా జాబ్లో ఎప్పుడేం జరగదని. ఎప్పుడైతే ప్రభు ద్వారా నేను ముందుకెళ్ళానో అప్పటి నుంచి నా లైఫ్లో ఆల్వేస్ పీస్, సంతోషంగా ఉంటుంది. అక్కడ పోయిన దేవుడు ఆ బ్లెస్సింగ్ ఉంది. కాబట్టి మనం భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు ఆధారపడాలా, లేకపోతే వీ షుడ్ డిసైడ్ అవర్ సెల్ఫ్. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోకుండా ప్రభువుని మరి మన హృదయం పెట్టుకోవడం, ప్రభు మీద ఆధారపడదాం. కాబట్టి మన యొక్క ఆలోచనలు ఎలా ఉండే మనకి మరి మన ఎదుట ఇట్స్ వెరీ గుడ్, కరెక్ట్గా ఉన్నట్టు అది ఫెయిల్ అయిపోతూ ఉంటారు, లాస్ అయిపోతూ ఉంటారు, జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనసులో మనము ప్రభు మీద ఆధారపడాలి. ప్రభువు మనతో మాట్లాడినప్పుడు అది మనకి లైఫ్ అంతా మనకి సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. దేవుడు మరి వాక్యం ద్వారా నిన్ను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.